పోలీసులు ఆంక్షలు సైతం లెక్క చేయకుండా కాపు నేతలు పాదయాత్ర చేసి తీరుతామంటున్నారు. దీంతో కిర్లంపూడిలో ఉద్రిక్తత నెలకొంది. పాదయాత్రకు బయలుదేరేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేనందున వెనక్కి వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో పోలీసులకు ముద్రగడకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతసేపటికి ఆయన తన ఇంట్లోకి తిరిగి వెళ్లిపోయారు. పోలీసుల తీరును ఆయన తప్పుపట్టారు. ఎప్పటికైనా పాదయాత్ర చేసి తీరుతారన్నారు. తన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. మరోవైపు ముద్రగడ ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకుంటున్నారు. చూసుకునే ఉద్దేశమే లేదు సార్, మీకు తగాదా పడే ఉద్దేశమే లేదు సార్. మీతో ప్రభుత్వం సినిమా క్లైమాక్స్కి వచ్చింది సార్. ఇది అక్కడ చేర్చుకోవడం కోసం కిర్లంపూడి మొత్తం పోలీసుల పహారాలకు వెళ్లిపోయింది. ముద్రగడ ఇంటికి వస్తున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. కిర్లంపూడిలో 144 సెక్షన్ కొనసాగుతున్నందున ముద్రగడ ఇంటికి రావద్దని కాపు ఉద్యమకారులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుభవం ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పి రోజు రోజుకి ఇంకా సమస్యను గట్టిలు చేస్తా ఉన్నారు తప్ప